బాలీవుడ్ బాద్‌షా పఠాన్, జవాన్ అంటూ ఏడాది 2000 కోట్లకు పైగా కొల్లగొట్టేశారు. రాజ్ కుమార్ హిరానీ వంటి క్లాస్ దర్శకుడితో డంకీ అంటూ ఇయర్ ఎండింగ్లో వచ్చేశారు. మామూలుగా అయితే ఈ చిత్రాన్ని కూడా ఫ్యాన్స్ ఇండియా వైడ్గా రిలీజ్ చేస్తారని అంతా భావించారు. కానీ కేవలం హిందీలోనే ఈ మూవీని రిలీజ్ చేశారు. పంజాబీ నేపథ్యంలో ఈ మూవీని తీశారు. రాజ్ కుమార్ అంటే ఎమోషనల్గా మూవీని తీస్తారు. మాస్టర్ పీస్ క్లాసిక్ మూవీస్ని తీయడంలో ఆయన స్పెషలిస్ట్. మున్నాబాయ్, పీకే, 3 ఇడియట్స్ వంటి ఎవర్ గ్రీన్ క్లాసిక్లను తీశారు. ఇప్పుడు డంకీతోనూ అదే మ్యాజిక్ రిపీట్ చేశారా లేదా అన్నది చూద్దాం. డంకీ సినిమా అద్భుతంగా ఉందని సినిమాను చూసిన వారంతా చెప్తున్నారు. క్లాసిక్ అని, మాస్టర్ పీస్ అని 5కి 5 రేటింగ్ ఇవ్వాల్సిందే అని అంటున్నారు. క్లాసిక్ అని, మాస్టర్ పీస్ అని 5కి 5 రేటింగ్ ఇవ్వాల్సిందే అని అంటున్నారు. షారుఖ్ పాత్ర మైండ్ బ్లోయింగ్గా ఉందని, స్టోరీ టాప్ లెవెల్లో ఉందని, ఖచ్చితంగా చూడదగ్గ చిత్రం అని, మరో 1000 కోట్లు లోడింగ్ అని అంటున్నారు. ఇప్పుడే ఫస్ట్ హాఫ్ అయ్యిందని, ఫుల్ ఆఫ్ కామెడీ అని, వినోద ప్రపంచంలో మునిగి వచ్చామని, రెండో భాగం ఫుల్ ఆఫ్ ఎమోషన్స్తో ఉంటుందని ఇంటర్వెల్ సీన్ చెప్తుంది. హిరానీ మ్యూజిక్, షారుఖ్ ఖాన్ జస్ట్ వావ్ అంతే అంటూ పొగిడేస్తున్నారు. డంకీ ఎవర్ గ్రీన్ మాస్టర్ పీస్ అవుతుంది. రాజ్ కుమార్ హిరానీ ఏం డైరెక్టర్ అసలు, నాకు మాటలు రావడం లేదు. ఎమోషన్స్, ఫన్, ఎంటర్టైన్మెంట్ అన్నీ కలిపి ఇచ్చాడు. షారుఖ్ ఖాన్ కెరియర్లో ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీ. రాజ్ కుమార్ హిరానీ అద్భుతం అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఎక్సలెంట్ స్క్రిప్ట్, బ్రిలియంట్ యాక్టింగ్. ఈ మూవీ హిందీ సినిమా చరిత్రలో అలా నిలిచిపోతుందని చెప్తున్నారు. డైరెక్షన్ విషయంలో రాజ్ కుమార్ హిరానీ కంటే గొప్పగా ఇంకెవరు ఈ సినిమాను తీయలేరు అని అంటున్నారు. ఇంకా రేటింగ్ విషయంలో 5కి 5 ఇవ్వాల్సిందే అన్నట్టుగా ట్వీట్లు వేస్తున్నారు. ఇది షారుఖ్ ఖాన్ కెరియర్లోనే ది బెస్ట్ మూవీ. యాక్టింగ్ బ్రిలియన్స్, స్టోరీ టెల్లింగ్ బ్రిలియన్స్, యాక్టింగ్ రేటింగ్ 5 స్టార్లు అంటూ చాలా ఎక్కడ చూసినా కానీ సినిమా మీద పాజిటివ్ రిపోర్ట్లే కనిపిస్తున్నాయి మనకి. మరి పూర్తి స్థాయిలో డంకీ గురించి తెలియాలంటే ఇంకొన్ని గంటలు మనం ఆగాల్సిందే. ఇక బాక్స్ ఆఫీస్ లెక్కలు ఎలా ఉంటాయో కూడా మనం చూడాలి.